జగన్మోహన్ రెడ్డి గారి గులకరాయి డ్రామా ఎదురు తిరిగింది, డామేట్ కథ అడ్డం తిరిగింది అంటారు గిరీశం గారు కన్యాశుల్కం నాటకంలో. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి డ్రామా, గులకరాయి డ్రామా అడ్డం తిరిగింది. ఎంతగా అడ్డం తిరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డ్రామా యాక్టర్. గతంలో ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామా ఆడి ఒక అమాయక దళిత వర్గానికి చెందిన వాడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టించాడు. చిన్న కోడికత్తితో భుజం మీద గుచ్చితే అంటున్నాను నేను, పొడిస్తే కాదు, భుజం మీద గుచ్చితే ఒక అర్భకుడైన దళితుడు 5 సంవత్సరాలు జైల్లో పెట్టించిన ఘనత మన ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మరలా ప్లాన్ చేశాడు, ఆయన డ్రామా రచించాడు. కానీ ఆదిలోనే హంసపాదులాగా ఆ డ్రామా పూర్తి అవ్వకముందే ఎదురు తిరిగింది, అభాసుపాలైంది రాష్ట్రంలో. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓహో ఇది వైసీపీ ఆడిన డ్రామా, అంత దూరం నుంచి గులకరాయి రావటం ఏంటి, ఈయనకు తగలటం ఏంటి, తగిలిన తర్వాత ఉండు ఇంకొకటి కూడా ఉన్నాడని ఎమ్మెల్యేకి తగలటం ఏంటి, ఆ తగిలిన తర్వాత ఆ రాయి కింద పడకుండా ఎగిరి ఎటో పోవటం ఏంటి. రాయి తగిలితే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలినప్పుడే మామూలుగా రాయి తగిలి ఆయన మీద పడి కిందకు పడాలి, కాలి మీద రాయి ఎగిరి మళ్ళా వెల్లంపల్లిని తగలకూడదు. డ్రామాలో అక్కడ పొరపాటు ఉంది మీ నాటకంలో. మీ రచయిత ఆ రచించింది అతనెవరు, పరుచూరి అతనెవరు, సజ్జల రామకృష్ణారెడ్డి రచించాడా, లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు గారి కథ అంశమాది, ఎవరు రచించారో కానీ పట్టు లేదు, కథలో పట్టు లేదు. ఫెయిల్ అయింది మీ కథ. ఒక రాయి ముఖ్యమంత్రితో ఆపితే ఎవరన్నా ఒక 10 మంది నమ్మేవాళ్ళేమో. ముఖ్యమంత్రికి తగిలి ఆగాగు అతన్ని కూడా కొడతానని ఆ రాయి ఎగిరి అతన్ని కూడా కొట్టి అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయిందట, ఎటో వెళ్ళిపోయిందట. ఏమండి, రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెడతారా? పెట్టారు ఒకసారి, ఒక్క ఛాన్స్ అన్నారు, మీ భ్రమలో పడ్డారు, మాయలో పడ్డారు, అసాధ్యపు వాగ్దానాలు నమ్మారు, ఓటేశారు, ముఖ్యమంత్రిని చేశారు. పదే అదే డ్రామా ఆడకూడదు. అందుకే కథ అడ్డం తిరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకు ఎక్కడ నలుగురు చేరితే రాష్ట్రంలో ఈ రోజున ఇదే ముఖ్యమంత్రి డ్రామా. బలి ఆడాడ్రా కానీ ఫెయిల్ అయ్యాడ్రా, ఇది డ్రామా. నేను ఈ రోజున రానా, ది రెస్పెక్టెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ, ఒక అర్భకుణ్ణి బలి చేయబోతున్నాడు. ఆయన ఒక అర్భకుణ్ణి, ఒక అమాయకుణ్ణి మరలా కోడికత్తి డ్రామాలో ఎలాగా ఆ శ్రీనివాస్ అనేవాడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టారో, ఈ రోజున రానా గారు విజయవాడ పోలీస్ కమిషనర్ ఇప్పుడేదో ప్రెస్ పెడతా అంటారు 4ంటికి, అందుకే నేను ముందుకు వచ్చాను. నేను రానా గారు తొందరపడకండి, మీ పేరు కూడా మీ సర్వీసులో ఉన్నంతకాలం వినపడుద్ది. గులకరాయి నాటకంలో ఈయన తప్పటడుగు వేశాడు పోలీస్ ఆఫీసర్ అని మీ పేరు ఉంటుంది. మీ చరిత్రకు, మీ సర్వీస్కు ఒక నల్ల మచ్చ తెచ్చుకోకండి. రాష్ట్ర ప్రజలారా, పత్రికా సోదరులారా, ఒక అర్భకుడు బలిగా పోతున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి అధికార దాహానికి, తన ముఖ్యమంత్రిత్వాన్ని నిలబెట్టుకోవటానికి అతను వేసిన నాటకంలో ఒక అర్భకుడు ఎవడో తెలియదు, వాడికి సంబంధమే ఉండదు, పాపం బలి కాబోతున్నాడు, జైలు పాలవబోతున్నాడు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. నేను తెలియజేస్తున్న పోలీస్ ఆఫీసర్స్కి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ లేకుంటే సూపర్వైజ్ చేస్తున్న రానా గారు, కమిషనర్ గారు, చెడ్డ పేరు తెచ్చుకోకండి. అమాయకుడిని బలి చేసి చెడ్డ పేరు తెచ్చుకోకండి. ఒక అర్భకుడిని బలి చేసి చెడ్డ పేరు తెచ్చుకోండి. ఏమీ తెలియని వాడిని తీసుకొచ్చి జైలుకు పంపకండి. ఆ పాపం మీకు తగులుతుందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా. కోడికత్తి శాపమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి డ్రామా అభాసుపాలై అందరూ ఎగతాళి చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. నిన్న రాయి విసిరిన సంఘటన స్కాట్లాండ్ యార్డ్ పోలీసు కూడా పట్టుకోలేరు వాడిని.
విసిరిందే నిజమైతే, నాది ప్రతి మాట పాత్రికేయులు అర్థం చేసుకోవాలా, రాయి విసిరిందే నిజమైతే ఆ రాయి విసిరిన వాడిని స్కాట్లాండ్ యార్డ్ పోలీసు కూడా, స్కాట్లాండ్ యార్డ్ పోలీసు దే ఆర్ నోన్ ఫర్ దేర్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళు కూడా విజయవాడ వచ్చి పట్టుకోలేరు. ఎవర్రా మా ముఖ్యమంత్రి మీద రాయి వేసిందని లండన్ నుంచి స్కాట్లాండ్ యార్డ్ పోలీసుని తీసుకొస్తే వాళ్ళు పట్టుకోలేరు. అటువంటిది రాణా గారు ఎక్కడ పట్టుకుంటారు, బెజవాడ పోలీసులు ఎట్లా పట్టుకుంటారు? చెమ్మ చీకటి, ముఖ్యమంత్రి గారు ఒక్కడే నిలబడ్డారు, రాయి వచ్చిందట, ఆ రాయిని కెమెరాలో బంధించారట. అంటే రాయి వస్తున్నది కెమెరామెన్కి తెలుసా? చిట్ట చీకటిగా ఉన్న అసలు వీడియోలు ఎక్కడ? ఇదంతా డ్రామా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. స్కాట్లాండ్ యార్డ్ని కూడా పట్టుకొని పోలీసు కూడా పట్టుకోలేని ఈ రాయి విసిరిన ఆగంతకుణ్ణి బెజవాడ పోలీసులు పట్టుకుంటారా? నేను తెలియ, బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ ముద్దాయిని అరెస్ట్ చేయండి. నా మాట పాత్రికేయ సోదరులారా, బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ యు అరెస్ట్ ఎఫెక్ట్ ది అరెస్ట్ ఆఫ్ ది అక్యూజ్డ్. అంతేగాని తూతూ మంత్రంగా ముఖ్యమంత్రి గారు అయ్యో అభాసు పాలయ్యారు, ఏదో ముద్దాని పెడదాం, వాడితో 4 మాటలు ఏదో చెప్పిద్దాం, వాడిని ప్రలోభపెట్టో ఏదో చేసి నువ్వు చెప్పరా, చెబితే నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పొద్దని చెప్పి కూడా నేను పోలీసు అధికారులకు నేను తెలియజేస్తున్నా. యూ